ముచ్చట్లయితే పట్టుకొచ్చినాం. ఇక లేట్ చేయకుండా హెడ్లైన్స్ చూడుర్రి. పథకాలకు లేవు పైసలు, అయినా ధనిక రాష్ట్రం అని గొప్పలు. యశ్వంత్ సార్కే టీఆర్ఎస్ హిమ్మతి, ముందు చెప్పిన ముచ్చట గమ్మతి. డీజిల్ దొరకుడు శానా కష్టం, ఇప్పుడు రైతులకు నష్టం. ఆపేసిండ్రు సినిమాల షూటింగ్, జీతాల కోసం కార్మికుల ఫైటింగ్. మస్తుంది మరాఠా రాజకీయం, ఆఖరికి ఎవరిదైతుందో అధికారం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుడు లేదు, రుణమాఫీ పత్తాకలేదు, నిరుద్యోగ భృతి మాటే లేదు, కొత్త పింఛన్లు లేవు, కొత్త రేషన్ కార్డులు లేవు, కేసీఆర్ కిట్లు ఆగినాయి, మహిళా లోన్లు మర్చిపోతున్నారు, కార్పొరేషన్ లోన్లు కనబడతలేవు. ఇవన్నీ సుతా చక్కగా నడవాలంటే ఇంకెన్ని లక్షల కోట్ల అప్పులు చేయాలనో, ఇంకెంత బరువు మన మీద ఎత్తాలనో. పో ఎక్కువ ఆలోచన చేయకుండా ఇప్పటి ముచ్చటేందో ఇనుర్రిగా. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు లడాయి ఎత్తుకున్నారు. కలెక్టర్ ఆఫీసుల ముంగట రోడ్ల మీద తీరు నిరసనలు చేసిండ్రు. ఇవాళ ఆనలు వడబట్టే దుక్కులు దున్నబట్టిరి. చేతిలో పైసలు ఉంటేనే కదా ఇత్తనాలు ఎరువులు తెచ్చేది, లాగుబడి సాగేది. పెద్దసారి చెప్పినట్టు టంగు టంగుమని ఫోన్ల మెసేజ్లు రావాలంటే 7,000 కోట్లు కావాలి. సర్కారు సంతకాల శాసకాన లేక రైతు బంధు సప్పుడే లేదు. అమ్ముకున్న ధాన్యానికి పైసలు రావు, రుణమాఫీ ఉండదు, ఇలా రైతు బంధు అమలు కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఏమనుకుర్రో మరి 28వ తారీఖు సంది కొందరికి రైతు బంధు ఇచ్చుకుంటూ వస్తామని ఓ మతలబ్ పంపిరు ప్రగతి భవన్కి వెళ్ళి. జీతాలకు కూడా తిప్పలే ఉన్నది. గవర్నమెంట్ కొలువు అంటే ఫస్ట్ నాడే జీతం పడుతుందని గట్టి నమ్మిక. ఇప్పుడు ఏనాడు పడుతుందో తెలియని పరిస్థితి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పారేసే వరకు 33వ జిల్లా ఉద్యోగులకు వచ్చే వరకు మళ్ళా నెల దగ్గరకు వస్తుంది. ఖుద్దు ఉద్యోగ సంఘాల లీడర్రే మైకులం గట గోస చెప్పుకుంటున్నారంటే కథ ఎట్లున్నదో చూడండిగా. జీతాలు పింఛన్లు 4,700 కోట్లు వంచాలి నెల. ఒక్కరొక్కరికి 15 తారీఖు 16 తారీఖు ఇవాళ వేతనాలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా అత్యవసర నిమిత్తం జీపీఎఫ్ లోన్లు కానీ, మెడికల్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా గ్రాడ్యుయేట్ కూడా రావడం లేదు. మార్చిలో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు 15 లక్షల దళిత బంధు ఇస్తామన్నారు. ఏడ ఎవరికి కానీ ఇయ్యలే. ఆడవిళ్ళ పెళ్లికి ఇచ్చే కళ్యాణ లక్ష్మి కట్నాలు ఆపేసిండ్రు. కూరల స్కాలర్షిప్ లో మాట ఎత్తుతలేరు. 4 నెలల కాంచరి కాంట్రాక్టర్లకు పైసా బిల్లులు ఇవ్వలేదట. పెండింగ్ బిల్లులే ఇస్తలేరు. కొత్త పనులు ఎట్లా చేయాలని సర్పంచుల లడాయి నడుస్తూనే ఉండే. డబుల్ బెడ్రూమ్లు కట్టుడు నడిమితనే ఆగింది, మీదికెళ్ళి పైకం రాక. పోయి ఇట్లా చెప్పుకుంటా పోతే బొచ్చాడు ఉన్నాయి. అప్పు పుడితే గానీ పథకాలకు పైసలు లేవు. మరి ఢిల్లీకి ఆఫీసర్లు పోయి ఇంకింత బాకీ చేస్తాం పర్మిషన్ ఇయ్యరని ఒక్క తీవ్ర బతిమిలాడొస్తున్నారు. తీసుకోవాల్సినంత తీసుకున్నారు. మూతకోలు అయితే మొదటికే మోసం అని వాళ్ళు, గిట్లయితే మా రాష్ట్రాల్లో ఏలువాడు ఎట్లా చేయాలి, పథకాలు ఎట్లా నడవాలని ఇల్లు. అంతా ఆగమాగం జగన్నాథం. అయినా మనది బరాబర్ బంగారు తెలంగాణనే, ముమ్మాటికి తెలంగాణ ధనిక రాష్ట్రమే. ఇవాళ అన్నిటికంటే ఇలువగలది ఏంది అంటే భూమి. సంబంధం చూడమంటే పిల్లగానికి ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అని అడుగుతారు. ఫస్ట్ కట్నం కింద ఎకరం రాసిస్తారా, 2 ఎకరాలు రాసిస్తారా అని పిల్లగానోళ్ళు అడుగుతారు. భూమిని చూసి అప్పిచ్చే కాలం, భూమిని చూసి మనుషులకు ఇలువ ఇచ్చే జమానా నడుస్తున్నది. అందుకే గజం జాగ కోసం గిట్లా పంచాదులు కొట్లాటలు. అసోంటిది ఎకరాలు గుంజుకొని ఎంతో కొంత ఇస్తాము అంటే ఎట్లుంటది? సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నిమ్జుల ఫస్ట్ కంపెనీకి భూమి పూజ చేసిండి అలా మంత్రి కేటీఆర్ సారు. రక్షణ రంగంలో అవసరమైన పనిముట్లు తయారు చేస్తారట. కంపెనీలు వస్తే చుట్టుముట్టోళ్ళకి పని దొరుకుతుంది, లోకల్లోకే జాబ్లు వస్తాయి అనుకొచ్చిండు రామన్న. అంత మంచిగానే ఉన్నది కానీ జర ఇటు చూడండి, లాఠీలు అందుకొని ఎట్లా దోముతున్నారో. కంపెనీల కోసానికి భూములు తీసుకున్నారు, మరి మా పైసలు ఏమని అడిగినందుకు ఈ మర్యాదలు జరిగినాయి రైతులకు. మంత్రి సార్ వస్తుండని రాత్రి సందే అరెస్టులు చేసిండ్రు. ఎందుకోసం చెప్పండి, మీరు చెప్పండి. భూముల సర్వేని చేయనీయమని నిరసనకు దిగిండ్రు. రామన్నను కలిసి గోస చెప్పుకుందామంటే నన్మిట్లనే ఆగబట్టి ముంగటిపోతున్న మీదకి లాఠీలు లావట్టిరు అన్నట్టు. ఇంత దెబ్బలు దాకి పెద్దమ్మ బేవూస్ అయ్యింది. అందరినీ పోలీస్ బండి లెక్కించుకొని తీసుకుపోయిండ్రు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. మనోళ్ళు భూమి చూపిస్తే వాళ్ళు పైసలు ఇస్తారు. 50,000 రూపాయలున్న భూమి, 1,00,000 రూపాయలున్న భూమి కూడా ఈ రోజు దాదాపు
5 నుంచి 10 లక్షలు పలుకుతా ఉంది. అదేంది సారు, తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరం 30-40 లక్షలకు తక్కువ లేదని పెద్దసారి చెప్తుంటే మీరేమో ఉత్త 5-10 లక్షలు అనవర్తిరి. అచ్చా, సర్కారు వాళ్ళు పైసలు ఇచ్చే కాడైతే రేటు తక్కువ ఉంటా, అది ముద్దుకున్నది పోన్రే. ఆ ప్రాజెక్టులో అంత తిన్నారు, ఈ ప్రాజెక్టులో ఇంత గుంజిండ్రు, గా పర్మిషన్ కు పైసలు తీసుకుండ్రు, గా పథకంలో ఇంత స్కామ్ చేసిండ్రు అని ప్రతిపక్షాలు అనుడు కామనే. ఏహే దమ్ముంటే బయట పెట్టుర్రి అని అధికార పార్టీలు సవాల్ చేసుడు సుతా కామనే. మైకుల ముంగట డైలాగులు తప్పితే కనీసం కంప్లైంట్లు సుతా ఇచ్చుకోరు. మీరంతా ఒక లెక్క, నేను ఒక లెక్క అని అనుకుంటా గీసారు ముంగట్టుకొచ్చిండబ్బా. సీదా సిబిఐ ఆఫీస్కే పోయిండు కేపాల్ సారు. తెలంగాణలో కేసీఆర్ గారి ఫ్యామిలీ లక్షల కోట్ల అవినీతి చేసింది, ఎంక్వైరీ చేయాలని ఢిల్లీలో సిబిఐ డైరెక్టర్ కు కంప్లైంటింగ్ చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను, 1,05,000 కోట్లు. ఎస్, చాలా అవినీతి జరిగింది అని వారు కూడా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 75,000 కోట్లు, యాదాద్రిలో 100 కోట్లు దోసుకున్నారని కంప్లైంట్ లో రాసిండట. అలాగే యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను చెప్పాను. కేసీఆర్ సార్ కుటుంబం మీద అవినీతి చేసిందని ఓ ఇట్లా మస్తు మంది అన్నారు. మీ కాడనన్న సాక్ష్యాలు ఉన్నాయా మరి? ఏ దానికి ఆధారాలు లేకుండా మాట్లాడు, అందుకని ఇంత ఆలస్యం అయింది. రైతుల గురించి మాట్లాడితేనే మొన్న అటాక్ చేసిర్రు, ఇప్పుడు అవినీతి అంటున్నావు. జర పైలం సారు. అరే, దాడులకి ఎవడు పడుస్తాడండి? 100 దాడులు చేసుకోమనండి, దేవుడు ఉన్నాడు. ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా రాజకీయాలకు వచ్చేదే పవర్ కోసం. దానికోసం జెండాలు మారుస్తారు, ఎజెండాలు ఎత్తుకుంటారు. ప్రజాసేవ, పబ్లిక్ కష్టాలు చూడలేకొచ్చిన అనేటి అన్ని ఉద్దరం ముచ్చట్లే. పదవి వస్తుందంటే పార్టీలకు వెళ్ళి దుంకుడే కాదు, పార్టీని చీలుస్తారు సుత. ఇప్పుడు మహారాష్ట్రలో గసంటి రాజకీయమే నడుస్తున్నది. అంత పని చూసొద్దాం పాండ్రి. సాటుకు నడిచిన మరాఠా రాజకీయం నేటుకొచ్చింది. అలా సీదా సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారే మైక్ల ముంగట్టుకొచ్చిండు. చీలిన శివసేన ఎమ్మెల్యేలు ఏదన్నుంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడలే గాని గుజరాత్ కెందుకు పోయినట్టు? నా పంతనం నచ్చకుంటే నేను చేసిన తప్పేందో నా ముంగట్టుకొచ్చి చెప్తే ఇప్పుడే సీఎం పదవికి, శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, మీరే తీసుకుపోయి గవర్నర్ కి ఇయ్యండ్రి. మన పార్టీలో ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా నాకు ఓకే అనుకొచ్చిండు. హిందుత్వం నిడిచిపెట్టే ముచ్చట్నే లేదన్నాడు. శివసేన అప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు సుతా అట్లనే ఉన్నదన్నాడు. पण मी मुख्यमंत्री पद सोडल्यानंतर जर शिवसेनेचा मुख्यमंत्री होत असेल मला आनंदाने मान्य आहे. అయితే 34 మంది శివసేన ఎమ్మెల్యేలను తీసుకొని గుజరాత్ పోయిన ఏక్నాథ్ షిండే సారు గవర్నర్ కు ఉత్తరం రాసిండు. పార్టీల బలం నాకే ఉన్నదని. ఒక ఎమ్మెల్యే తప్పించుకొని మళ్ళా ఉద్ధవ్ సార్ కాడుకొచ్చిండు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లుంటే 144 ఎమ్మెల్యేలు ఎవరికుంటే వాళ్ళకే సీఎం సీటు. శివసేనకు 55 మంది ఉంటే 30 మందికి మీదనే జంపైనరు. ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది ఉన్నారు. ఇక ప్రతిపక్షం బీజేపీకి 106 మంది ఉంటే ఇంకో 20 మంది సొంతంగా గెలిచిన వాళ్ళు హిమ్మతిస్తున్నారు. శివసేనకెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు చేతులు కలిపిరా అంటే పవర్లకొచ్చుడు పక్క. చూడాలే మరి ఆఖరికి ఏమైతుందో. పెద్ద సారు ఢిల్లీ రాజకీయాల మీద నజరేసిండు. జాతీయ పార్టీ సుతా పెడతాడట, దేశ రాజధానిలో చక్రం తిప్పుతాడట. అందుకే ఏరే రాష్ట్రాల లీడర్లను కలుస్తున్నాడు. సారు పనితనం ఎట్లుంటదో అనే చర్చలు నడుస్తున్నాయి ఊర్ల పంట. గవన్నిటికంటే ముందు రాష్ట్రపతి ఎలక్షన్ల కారోళ్ళు ఎటు దిక్కు అనేదే అసలు పాయింట్. గీ ముచ్చట తెలుసుకునే ముంగట గిది చూడాలి. అవు ద్రౌపది ముర్ము మేడమే ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రాత్రి ప్రకటిస్తే పొద్దుగాల శివుని గుడికి వచ్చి మేడమే ఊడ్చి పూజలు చేసింది సొంతూర్లా. అప్పట్లో ఒరిస్సాలో గవర్నమెంట్ టీచరు, అటెంక రాజకీయాలకు వచ్చి 2 మాటల ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి చేసి జార్ఖండ్ గవర్నర్ కూడా అయ్యింది. అంత పెద్ద పదవికి పోటీ పడుతున్న ఫస్ట్ గిరిజన మహిళ. బీజేపీ గ్రూప్ ఎన్డీఏకు సరిపోని బలం ఉంది కాబట్టి అల్కా గెలుస్తుంది అంటున్నారు. ఇక ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హా సార్ను నిలబెడితే 17 పార్టీలు హిమ్మతి ఇచ్చినాయి. ఈ గ్రూప్ తరపున శరద్ పవార్ సారు మన కేసీఆర్ సార్ కు ఫోన్ చేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చిండట. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చే మీటింగ్ కే మేము రామని డుమ్మా కొట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్న యశ్వంత్ సార్ కి హిమ్మతి ఇచ్చుడే గమ్మతుంది. ఈ 2 గ్రూపులు వద్దు, నేనే ఒకరిని నిలబెట్టాలని సార్కుండే గానీ ఎవరు ముంగట్టుకొస్తలేరని సపోర్ట్ కాకుండా ఒప్పుకున్నాడు. ఇప్పటికైతే ప్రతిపక్షాలతోటే ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్లకు ఇంకో 26 రోజుల టైం ఉంది. అప్పటి వరకు ఎట్లుంటుందో మరి రాజకీయము. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ సారు
బంకుకు పోయినమా 100 నోట్ ఇచ్చినమా పెట్రోల్ కొట్టించినమా అన్నట్టే ఉండే మునుపు. కానీ ఇప్పుడు ఒకటే పారి ట్యాంక్ ఫుల్ చేపించుకుంటున్నారట కొందరు. ఎందుకైనా మంచిదని కొందరు ముందే బాటిళ్లలో కొట్టించుకొని పోతున్నారట. కార్లు నడిపేటోళ్ళు క్యాన్లలో నింపుకొని పోతున్నారట. ఏహే మొన్ననంటే బంకులు బంద్ ఉంటాయని పుకార్లు పుట్టినాయి. ఇప్పుడేం లేదు కదా, అంతటా కుల్లానే పెడుతున్నారు కదా అని అంటారేమో. బంకులు తెరిచే ఉంటున్నాయి కానీ నల్లల కాడ బిందెల లైన్లు పెట్టినట్టే ఉన్నది. పోన్రి బంకు ముంగట క్యాన్లు పెట్టి నిలబడ్డ రైతులు. ఏ బంకు పోయినా పెట్రోల్ కావాలంటే పోస్తాం గాని డీజిల్ అయితే లేదంటారు సాఫ్ సీదా. ఆగో నో స్టాక్ బోర్డు 10 బంకులు తిరిగినా లీటర్ డీజిల్ దొరికితే మా భాగ్యం ఒక్కొక్క తన. దొరికిన కాడ ఇట్లా లైన్లు. డీజిల్ అక్కడ లేక ఇప్పుడు తోటల ఆడ దున్నే పత్తి ఎలా ఆగిపోయింది. ఎక్కడపల్లి నుంచి ఇటుకు వచ్చిన ఏ బంకులు లేదనుకుంటూ వస్తారు. ఇటుకు వచ్చి మరి గంత తిప్పలు ఎందుకు వచ్చిందంటే లీటర్ కి 30 రూపాయలు డీజిల్ కి 20 రూపాయలు పెట్రోల్ కి లాస్ పోవడం వలన వాళ్ళు సఫిషియెంట్ గా సప్లై చేయలేకపోతాని లాస్ అవుతున్నామని బంకులకు డీజిల్ పంపుడు తగ్గించిరట ఆయిల్ కంపెనోళ్ళు. మళ్ళా మున్పు లెక్క ఉద్దరు సుతాయిస్తలేరట. ఈగేముంది వచ్చింది వచ్చినట్టు కథం అవుతుంది. అందరు ఎగబడే వరకు అగో డీజిల్ లేక 7 లారీలాడ ఎట్లాగినాయో ఆర్టీసోళ్లకు ఆటో వాళ్ళకి అందరికి తిప్పలే. ఎంత రేటు పెరిగినా పైసలు పెడతానికి తయారున్నా సమర్ దొరుకుతలేదు. కాబట్టి సిగ్నల్ అక్కడ ఇంజన్ బంద్ చేయండి. ఊకుకే కార్లు వేసుకొని చక్కర్లు కొట్టకుర్రి. సుక్క సుక్క బంగారం లెక్క దాచుకునే కాలం వచ్చింది మళ్ళా. హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ సప్పుళ్ళు కొట్టేటోళ్ళు పాటలు పాడేటోళ్ళు డాన్సులు చేపించేటోళ్ళు పైసలు పెట్టే నిర్మాతలు. సినిమా అంటే గిల్ల అనుకుంటారు కానీ వెనక మరలా 1000 మంది కష్టం ఉంటది. మీదికి కనబడరు, పేర్లు తెలివయి. వాళ్ళంతా సినిమా తీస్తేనే టాకీస్ లా బొమ్మ పడుతుంది. యాక్టర్లకు డైరెక్టర్లకు పేరు వస్తుంది, నిర్మాతలకు పైసలు వస్తాయి. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే సినిమాల ఆఫీస్ ముంగట జీతాల సినిమా నడిచింది. జూనియర్ ఆర్టిస్టులు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డాన్సర్లు, ఫైటర్లు, డ్రైవర్లు, ప్రొడక్షన్ వాళ్ళు, మేకప్ వేసేటోళ్ళు, టెక్నీషియన్లు ఇట్లా 24 శాఖలకు సంబంధించిన వాళ్ళు అందరు సుతా కూలికి పనిచేసేటోళ్లే. నెలల 15-20 రోజులే పని. 3 ఏండ్లకో పారి 133 రూపాయలు రోజువారీ జీతం పెంచాలనేది అగ్రిమెంటు. కానీ 4 ఏండ్ల సంధి ఏ కాన పెంచలేదట సినిమాలు తీసే నిర్మాతలు. అంగట్ల సగులం పిరం కాబట్టే. మరి మా సంగతి ఏంది, ఎట్లా బతకాలని షూటింగ్లు బంద్ పెట్టిండన్నట్టు. 18 గంటల వరకు చేస్తే గంటకి 50 రూపాయల లెక్కనైనా మాకు కట్టేసి ఇవ్వట్లేదు. కనీసం 50 రూపాయల లెక్కన కట్టినా మాకు 1000-1200 వస్తాయి. భీమ్లా నాయక్ అంట ఇవన్నీ పెరిగాయి, రిలీజ్ అయినాయి, భారీ బడ్జెట్లు వచ్చాయి. కానీ మారి వేతనాలు పెంచేటప్పటికి ఇలా చేస్తున్నారు. వాజీవే అన్ని కోట్లు పెట్టి తీసినాం, ఇన్ని కోట్లు కుమ్మినామని గొప్పగా సాటింపేస్తారు. పెద్ద సినిమా రాగానే టికెట్ల రేట్లు పెంచుకునే ఛాన్సు. టాకీస్ల తినే సమోసాల రేట్లు సుతా పెరిగినా షూటింగ్ల పనిచేసేటోళ్ళకే పాత రేటు కట్టిస్తామంటే ఎట్లా మరి? ఎవ్వరు రేటు పెంచితే వాళ్ళ షూటింగ్లనే పనిచేయాలని వీళ్ళు డిసైడ్ చేస్తే నిర్మాతలేమో గిట్ల అంటున్నారు. మాకు ఎక్కువ పెంచిస్తేనే మేము వస్తామను మాకు చెప్తే రేపటి నుంచి నిరవధికంగా మేము షూటింగ్లు చేసేదానికి ఏ ప్రొడ్యూసరు సిద్ధంగా లేడు. పదడిగితే 5 పెంచి పని చేయించుకోవాలి గాని గా చిన్నోళ్ళ మీద పతాపం చూపిస్తే ఎట్లా సారు? మీరు లేకుంటే వాళ్ళకి పని దొరకది, వాళ్ళు లేకుంటే మీ షూటింగ్లు నడివేయి. జిజ్జు కోతే ఇద్దరికి తక్లీఫే. ఈ లొల్లికి జల్దిన శుభం కరటేసి మంచి మంచి సినిమాలు తీయుర్రి. చూస్తానికి ప్రేక్షక దేవుళ్ళంతా ఏటింగ్ ఇక్కడ. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసిన యువకుడు, పెళ్లి చేసుకుంటానని పరారైన వరుడు, ఒకరికి తెలవకుండా ఒకరిని 3 లగ్గాలు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకు. పోలీస్ స్టేషన్ లో భార్యల ఫిర్యాదు. పెళ్లిల పేరుతో మహిళలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ఇటువంటి బ్రేకింగ్ వార్తలు అప్పుడప్పుడు చూస్తుంటాము. పెళ్ళైనా కాలేదని, సర్కార్ కొలువు చేస్తున్నానని దొంగ సాక్ష్యాలు చూపించి ఎంతో మందిని మోసం చేసిండ్రు కొందరు. కానీ ఇప్పుడు మీరు చూడబోయేది రివర్స్ వార్త. 9 పెళ్లిళ్ళు, 27 ముళ్ళు, 63 అడుగులు. ఇది అక్క లగ్గాల లెక్క. ఆన్లైన్ పెళ్లి పందిళ్ల ఫోటోలు పెట్టుడు, మాట ముచ్చట మాట్లాడుకునుడు, 3 ముళ్ళు వేసుకునుడు, 3 నెలలకే పంచాది పెట్టుకునుడు, అందినంత గుంజి అమ్మగారి ఇంటికొచ్చుడు. ఏండ్ల సంది మందికి మస్క కొట్టి 9వ పెనిమిటికి దొరికింది ఆఖరికి. మాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి 8 పెళ్లిళ్ళు 9 పెళ్లిళ్ళు అయినాయి అని. అసలు ఎన్ని పెళ్లిళ్ళు అయినాయో కూడా మనకు తెలియదు. నేనెన్నో వాడినో కూడా తెలియదు, నాకు తెలియదు. ఆమెది మన మైబాద్, పిలగాంది ఆంధ్రాల కృష్ణా జిల్లా. 3 ఏండ్ల కిందట ఆన్లైన్ సంబంధంలో ఖాయం చేసుకొని లగ్గం చేసుకున్నారట. అన్నకు బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబు.
అయితే ఊకుకే కోర్టులు కేసులని ఫోన్లో మాట్లాడుతుంటే డౌట్ వచ్చి సీక్రెట్ గా ఎంక్వైరీ చేసి ఎవరెవరిని ఎప్పుడు లగ్గం చేసుకున్న వివరాలు ఫోటోలు మొత్తం సంపాదించిండు. ప్రతి 15 రోజులకి 10 రోజులకి ఏదో ఒక కేసు రీత్యా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చేది. ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అంటే గనక ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినా నన్ను తిట్టడం కొట్టడం చేసేది. మాజీ భర్తలు కేసులు వేసినట్టుండ్రు. చెల్ నన్ను సుత మోసం చేసి 10వ పెన్ మీటింగ్ చేసుకుంటదేమో అని ఇడుపు కాగితాలు అడిగితే అస్సలు ఇస్తలేదట. నా భర్త సతాయిస్తుండని రివర్స్ కేసు పెట్టి స్టేషన్ ముంగట కూర్చుంది. ఎందుకు గుంజుతున్నావన్నా నన్ను ఎందుకు పుట్టుకుంటున్నావా అని అడిగితే అంటే ఆమె నువ్వు అవుట్ ఏరియా టచ్ అన్నందుకు మీద కంప్లైంట్ రాస్తుందంటే ఆమె ఎవరో లేడీ చెప్పండి పేరంటే చెప్తలే. నా సెల్లు ఎంత గుంజుకుంటా పర్సు గుంజుకొని. గమ్మత్ ఏంటంటే అన్నయ్యకు సుత ఇది 2వ పెన్లే. ఫస్ట్ ఆమెకు ఇడుపు కాగితం ఇచ్చి ఈమెన్ చేసుకుంటట. అంటే అన్నగారు సుత ముచ్చటగా 3వ లగ్గానికి తయారైతున్నట్టే. ఆఖరికి కేసు ఏమైతుందో గాని పెళ్లిల పేరు మీద ఆడోళ్ళని మస్తు మంది మోసం చేస్తుండ్రు. ఆడోళ్ళం మొగోళ్ళని మోసం చేస్తే తప్పేంది అనుకుందేమో. అయితే వైన్స్ లా కూర్చుంటారు, కాకుంటే బార్ల సిట్టింగ్ చేస్తారు, ఇంటికి తెచ్చుకొని పురుసత్తుగా కూర్చొని పెగ్గేస్తూ ఉంటారు. ఊర్లల్లా శెల్కలు పొలాల కాడ తోటలలో అడ్డాలు పెడుతూ ఉంటారు. ఈ నడుమ ఫామ్ హౌస్లన్నీ కట్టుకుంటున్నారు పైసలు ఉన్నోళ్ళు. ఆరానికోపారి ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. ఇవన్నీ మామూలే అని మొన్న పట్నంలో ఓ ఇద్దరు బైక్ మీద పోతుంటూ బీరు గుంజిండ్రు. ఆ సొంటోళ్ళకు కాక తాత అనుకో రాదుర్రి. కాక మంచి జోరు మీద ఉన్నాడు పో. ఒక చేతిలో నీళ్ళ ప్యాకెట్, ఇంకో చేతిలో మందు బాటిలు. జర్ర దమ్మొచ్చినట్టున్నది. ఆగిండు. మీద బోర్డు చూడుండ్రి, పోలీస్ స్టేషన్ కు పోయే తొవ్వ. చెట తెలిసి సార్ రానే వచ్చిండు. లేలే అనగానే లేచిండు. ఇంకొక లాసర్ అయితే ముంగటికి పోయినట్టే పోయి మళ్ళా వెనకకు మర్రిండు. హోరక్కో ఇదెక్కడి కథరో బురద మడుగులో బజ్జుంటాడు. ఎర్ర మందుతోటి గరమైన బాడీకి చల్లటి నీళ్ళతోటి కూలింగ్ పెడుతున్నట్టున్నాడు. వద్దు కాక ఇట్లా రోడ్డు మీద వండుకోవద్దే, జర లేవే అని సారు బతిమిలాడంగా ఫోన్ ఎత్తి అని లేచిండు. ఓ బండి వస్తున్నది, నువ్వేంది నా ఎంట పడ్డావు, నా పైసలతోటి నేను తాగుతున్నా అంటున్నట్టున్నాడు. చెల్ ఏం చేసుకుంటావో చేసుకో అని రోడ్డు మీదనే పెట్టేసిండు పరాకతిగా. ఆఖరికి ఎట్లా లేచిండో ఇంటికే పోయిండో మళ్ళా దుకాణం కాడికే పోయిండో తెలియదు కానీ జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ ముంగట్టే గిన్ని తమాషాలు చేసిండు. మందమ్మ మందు ఏ మాత్రం ఉంటేనే కొందరికి తాగినట్టు అనిపిస్తుంది. మళ్ళా బడి పేరు చెప్తేనే భయపడే కాలం. డొనేషన్లు, ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బట్టలు, బ్యాగులు, బూట్లు, ఒయిలు, ఓ బొచ్చడు ఖర్చు. జరంత పేరు పోయిన సోప్ టాప్ బడైతే డబల్ ఫీజులు. మళ్ళా బయట ఏం కొననియరు. బడి బజార్ లెక్క సగులం ఆడనే అమ్ముతారు. 2 తీర్ల ఆమ్దాని. ఏం చేస్తాము, తప్పదని మానవులు సుత చెప్పింది కొంటారు, అడిగింది ఇస్తారు. అయితే మా బుజ్జికి సీటు కావాలి, మా కొడుకు అడ్మిషన్ యూరి, మా మన్మన్ని ఇంట్లోనే షేర్కే చేస్తాం, మా మన్మరాల్ని ఇదే బడికి తోలుతామని లైన్లు కట్టిండ్రు. కూసునుడు కాదు కదా, నిలబడే తావులేదు. గింతగనం ఎగబడుతుండ్రంటే పెద్ద ప్రైవేట్ స్కూల్ ఏమో అనుకుండ్రులే, కానీ కాదు, సిద్దిపేట సర్కార్ బడి. ఈ తాప కాంచి ఇంగ్లీష్ మీడియం చెప్తారని ఇంట్లోనే జాయిన్ చేస్తానికి వచ్చిండ్రన్నట్టు. 6వ తరగతిలో 160 సీట్లుంటే ఒక్కనాడే 400 మంది వచ్చిండ్రు. మాకోటి అని. 7, 8, 9, 10 సీట్లే లేవని బయట బ్యానర్ కడుతుండ్రంటే పరిస్థితి ఎట్లున్నదో చూడురిగా. ఇంట్లో 1200 మంది చదువుతుండ్రట ఆల్రెడీ. మాకున్నటువంటి పరిమిత వనరుల వల్ల అందరికీ అడ్మిషన్ ఇవ్వలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఒక విధంగా సంతోషంగా ఉన్నప్పటికీ మరో విధంగా మాకు కూడా బాధగా ఉంది. ఇక ఇటు చూడురి, కొత్తగూడెం జిల్లా మల్లారంలా బడికి తాళం పెట్టిర్రు పోరల అవ్వయ్యలు. 45 మంది పిల్లలుంటే ఒకే ఒక్క టీచర్ ఉన్నాడట. గంతమందికి ఏం చదువు చెప్తాడు, ఎట్లా సంజాయిస్తాడు? చల్ బడికి టీచర్లను వేస్తేనే మా పోరలను పంపిస్తామని తాళమేసిండ్రన్నట్టు. విద్యార్థులు లేరని గవర్నమెంట్ బళ్ళు మూసేస్తారు, కానీ సార్లు లేరని బడి మూసుడే గమ్మతుంది పోర్రి. పోనీ ప్రైవేట్లకు పోవాలంటే 1000 ఫీజు. గవర్నమెంట్లో చదివిద్దామంటే సార్లుంటే సీట్లుండయి, సీట్లుంటే సార్లుండరు. కూలే బంగ్లాలు, సవలతులు లేని బళ్ళు. KG to PG ఎన్నడు పెడతారో గాని మొదలైతే గీ తిప్పలు తీరువురి సార్లు జరా. చెడ్డీ గ్యాంగ్, షటర్ గ్యాంగ్, కంజర్ గ్యాంగ్, స్నేక్ గ్యాంగ్, అగ్గిపెట్టె గ్యాంగ్, దార్ గ్యాంగ్, ఓ ఇట్లా తీరొక ముఠాలు మోపైనాయి. అంతా బయట రాష్ట్రాలకెళ్ళి వచ్చి పట్నం చుట్టుముట్టు పనితనం చూపించేటోళ్ళు. వాళ్ళ పనితనంని బట్టే ముఠాలకు పేర్లు అన్నట్టు. కాకుంటే ఏ గ్యాంగ్ వచ్చినా ఇండ్లు, బండ్లు, బంగారం దోసుడైతే కామనే. కానీ వీళ్ళు మాత్రము అలాగున్నారు పో. సైలెంట్ గా బండ్ల పొగ గొట్టాలు గుంజే సైలెన్సర్ గ్యాంగ్ ఇది.
కానీ బైకులు ముట్టుకోరుల్లో కార్ల సైలెన్సర్లు మాత్రమే కొట్టేస్తారు. ఉత్తరప్రదేశ్కి వెళ్ళొచ్చి నిజామాబాద్లో అడ్డబెట్టి కార్ల సైలెన్సర్లకు సూటు పెడుతున్నారు. ఏ పొగగొట్టాలతోని ఏమొస్తుంది అంటారా? మారుతి కారుకు ఉండే సైలెన్సర్ చాలా కాస్ట్లీ, 90,000. బండ్లకెళ్ళి పొగ బయటికి ఎక్కువ రాకుండా ఫిల్టర్ చేసే 3-4 తీర్ల సపరేట్ ఇనుము లాంటిది ఉంటదట. కొట్టేసిన పొగ గొట్టాలకెళ్ళి గది వేరు చేసి బయట 15-20 వేలకు అమ్ముకుంటున్నారు. నిజామాబాద్లా ఇప్పటికీ 12 కార్లల్లో సైలెన్సర్లు కొట్టేసిండ్రట. దగ్గర 5.5 లక్షలు ఇలువ. ఈ కారు కూడా పొగగొట్టాలు కొట్టేసిన పైకంతోని కొన్నది. ముగ్గురు కలిసి కార్ల పోవుడు, ఇండ్ల బయట పెట్టిన కార్ల సైలెన్సర్లు కొట్టేసుడు. ఉత్తరప్రదేశ్ లా పనితనం చూపించి మన రాష్ట్రం మీద పడ్డారన్నట్టు. బండ్ల ఓనర్లు కేసు పెడితే దొరకబట్టిండ్రు పోలీసోళ్ళు. ఏం దొంగలు మోపైండ్రా నాయనా, తీరొక్క ఇకమతులు చేస్తున్నారు పో. ఇక ఇవుల్లా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటాం మరి.